భైరవ దీపంలో బాలకృష్ణ గారికి వచ్చిన గూని శాపం వల్ల కాదు, వెన్నెముకలో ప్రాబ్లం వల్ల. అది ఏంటి అనేది ఈ రీల్లో చెప్పబోతున్నాను. ఎప్పుడైతే మనకి ఓల్డ్ ఏజ్ అంటే ఒక 60 to 70 మధ్యలో ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది స్ట్రైట్గా ఉండకుండా ఇలా కొంచెం ముందుకు వంగుతూ ఉంటారు. ముందుకు వంగి వంగి ఇంకా కొంతమందిని అయితే ఊళ్ళలో చూస్తూ ఉంటాం, కర్ర పట్టుకుని బాగా వంగిపోయి నడుస్తూ ఉంటారు. సో గూనిలాగా డెవలప్ అయిపోతూ ఉంటుంది, ఫార్వర్డ్ బెండింగ్లోనే ఉండిపోతారు. వాళ్ళకి స్ట్రైట్ చేస్తే నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, చేయలేకపోతూ ఉంటారు. ఇదంతా కూడా ఒక ఏజ్ తర్వాత వెన్నెముకలో ఉన్న స్ట్రెంగ్త్ అంతా కూడా తగ్గిపోయి వెన్నెముక అనేది స్ట్రైట్గా బ్యాలెన్స్డ్గా ఉండకుండా దాని స్ట్రెంగ్త్ అంతా కోల్పోయినప్పుడు ఈ గూన్ అంతా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది పూర్తిగా డెవలప్ అయిపోతే కొంచెం కరెక్ట్ చేయడం చాలా పెద్ద ఇష్యూ లాగే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది డెవలప్ అవ్వక ముందే లేకపోతే డెవలపింగ్ స్టేజ్లోనే దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న బెల్ట్లు వాడి దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటూ ఉంటుంది. ఇదే విషయం మనం కొంతమంది పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం. ఎట్ ది ఏజ్ టీనేజ్లో ఎస్పెషలీ బాగా పొడుగు ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. పొడుగు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా ఉండరు, కొంచెం ఇలా బెండ్ అవుతూ ఉంటారు. ఆ బెండింగ్ అనేది అంతా కూడా వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది. దాని నుంచి బయటికి రావాలి అంటే చిన్న పోస్చర్ కరెక్షన్ బెల్ట్స్ అనేవి కూడా మనకి అవైలబుల్గా ఉంటూ ఉంటాయి. అవి ఎవరు వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అని తెలుసుకోవాలనుకుంటే మటుకు డెఫినెట్గా మీ దగ్గర ఉన్న స్పైన్ స్పెషలిస్ట్ మాత్రం కలవాలి.